ధైర్యంగా దమ్ముగా నా మీద పడ్డ మచ్చని మరికిని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా, ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏదో రూపేణ ఆ కస్టడీలో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా. ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తూ ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? ఈరోజు ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఒక పక్కన జై చంద్రారెడ్డి ఎవరో మీ పార్టీకి సంబంధించిన మీ ఎమ్మెల్యే క్యాండిడేట్, తమ్మలపల్లి ఎవరు, అంతకుముందు ఎవరు, యాదవ్. ఆ యాదవ్ని తీసేసి శంకర్ యాదవ్ని తీసేసి ఇతనికి ఇచ్చేవే దక్షిణాఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలుసు, లిక్కర్ వ్యాపారం అని తెలుసు, అన్నీ తెలుసు, అఫిడవిట్లు ఇచ్చారని తెలుసు. అంటే ఒక బలహీన వర్గాల్లోనే శంకర్ యాదవ్ని పీకేసి జై చంద్రారెడ్డి జై, డబ్బులు ఇస్తే చాలు, సూట్ కేసులు ఇస్తే చాలు, జై కొడితే చాలు, టికెట్లు మార్చేస్తాం. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున ఐవీఆర్ఎస్ కాల్స్ ఏ స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయింది. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు, ఏదన్నా ఒక మెరుగైన ఫలితాలు ఇస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు. లేదు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒక ఐవీఆర్ఎస్ కాల్ చేసి ముందుకు తీసుకెళ్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 బ్రహ్మాండంగా పోర్టులు శరవేగంగా అభివృద్ధి జరిగినాయి, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్ చేసి మా గొప్పదానే చెప్పుకుంటారు. దుర్మార్గంగా నకిలీ మద్యంలో, నకిలీ వ్యవస్థలో ఫేక్గాళ్ళగా తయారైపోయిన మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ప్రజలకి దొంగ ఫోన్లా దమ్ముంటే మేము చేసామని చెప్పండి, మా ప్రభుత్వం చేశామని చెప్పండి, చంద్రబాబు నాయుడు నేను చేశానని చెప్పు, లోకేష్ నేను చేశానని చెప్పు. ఐవీఆర్ఎస్ కాల్స్ దిక్కు మొక్కలు లేకుండా, ఎక్కడో పేరు ఊరు లేకుండా, ఎక్కడి నుంచో నకిలీ మద్యం కేసు, జోగి రమేష్ వీడియో ఎవడో బయట పెట్టేది, ఏ అధికారి బయట పెడతాడని చెప్తా ఉన్నా. ఇంత దుర్మార్గంగా, ఇంత దొంగతనంగా మీరు వ్యవస్థలను వాడుకుంటూ, చట్టాన్ని వాడుకుంటూ, సిట్ అంటూ, స్టాండ్ అంటూ కుట్రలు చేస్తున్న మీ వ్యవస్థ, మీ దుర్మార్గమైన పరిపాలనని ప్రజలు అసహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నా. ఈరోజు నకిలీ మద్యం హైదరాబాద్లో సోమాజిగూడ నుంచి కూడా నేను మాట్లాడుతా ఉన్నా. సోమాజిగూడ నుంచి నేను ధైర్యంగా, దమ్ముగా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తా ఉన్నా, లోకేష్ని హెచ్చరిస్తా ఉన్నా. నేను చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్కి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పా. దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఎక్కడికైనా వస్తా, నా కుటుంబ సమేతంగా వస్తాను, తిరుమలైనా వస్తా, బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికైనా వస్తా, లేదు కాదు కూడదంటే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తా అని చెప్పా. భగవద్గీత మీద ప్రమాణం చేయమని చెప్పా. లేదు, ఇన్ని రోజులుగా నా మీద ఒక బురద తల్లి ఆ క్రీడను చూస్తూ రాక్షసానందం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అసలు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. మీరు మీకు ఇచ్చిన మ్యాండేట్ని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రజలు మీకు మంచి మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దిగజారిపోయిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, నా ప్రశ్నలకు జవాబు చెప్పమని చంద్రబాబుని అడుగుతున్నా, లోకేష్ని కూడా అడుగుతా ఉన్నా. 99 రూపాయలకే మీరు బ్రాండ్ సరఫరా చేస్తున్నారు, బ్రాందీ ఇస్తున్నారు, విస్కీ ఇస్తా ఉన్నారు.
అసలు ఎక్కడ అమ్మారు? ఏ షాపుల్లో అమ్మారు? ఎంత అమ్మారు? లెక్కలు తీయండి. నెల నెల మీ దగ్గర అకౌంట్ తీయండి, ప్రజలకు చెప్పండి. సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మొత్తం కూడా దోపిడీ దోపిడీ దోపిడీ. నకిలీ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం. నారావారి సారా ఏరులై పారుతూ ఉంటే ప్రజలు వీళ్ళు దొంగ డిస్టరీల్లో, దొంగ ఫ్యాక్టరీల్లో, కుటీర పరిశ్రమలాగా సారా తయారు చేసి నారావారి సారాని బ్రాందీ షాపులకు పంపిస్తూ, బ్రాందీ షాపులలో బెల్ట్ షాపులకు ఇస్తూ, బెల్ట్ షాపులలో డోర్ డెలివరీ చేస్తూ ప్రతి ఇంటికి కూడా పంపుతున్నారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. గ్రామాల్లో కుళాయిలు, నీటి కుళాయిలు, ఒక గ్రామం తీసుకుంటే నీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు. మీటింగులోనేమో బెల్ట్ షాపులు వద్దంటావు, సమీక్ష సమావేశంలోనే బెల్ట్ షాపులు మొత్తం కూడా తీసేయండి అంటావు. మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా, రమ్మని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మంచినీటి కుళాయిల కన్నా, మంచినీటి పంపుల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ప్రజలని నట్టేట, ప్రజల ఆరోగ్యాన్ని నట్టేట ముంచుతా ఉన్నాడు ఈ కల్తీ సారాతో, కల్తీ బ్రాందీతో. దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరొకసారి చెప్తూ, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఆ శాఖ మంత్రి పాపం కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, పడుకోమంటే పడుకుంటాడు. ఆ రవి, సొల్లు రవి, అంతకుమించి ఏమీ చేయలేడు. నువ్వన్నా చెప్పు, నిక్కర మంత్రో లేకపోతే ఇంకో మంత్రి, నిక్కర మంత్రి అయిపోయావు. ఇంత స్థాయికి దిగజారిపోయారు మీరు. దోచుకుంటాం దోచుకుంటాం దోచుకుంటాం.